హలో, ఎవడైనా చెప్పరా? హలో బాబాయ్, నేనే బాబాయ్, బాజీని. ఏం లేదు బాబాయ్, కొద్దిగా డబ్బులు అవసరమై ఫోన్ చేశాను బాబాయ్. అవును, అవసరం ఉంటేనే ఫోన్ చేసేదే, లేకపోతే నువ్వు చేస్తావు. 10,000 కావాలి బాబాయ్. అవసరమైన బాగా యాడ్ నుంచి తేవాలా? సరే తెస్తా, ఇస్తాను. ఏముందని నీకు? వద్దు బాబాయ్, అలా మాట్లాడతావు. సరే ప్లీజ్ బాబాయ్. ఏం లేదు బాబాయ్, కొద్ది ఖర్చులకి, కొద్ది ఇల్లు జరగటం కూడా చాలా కష్టంగా ఉంది బాబాయ్. మళ్ళీ సరే ఇదంతా నాకు కుదరదు. ఎప్పుడు ఇస్తావు? నీకు నెలలోపు ఇచ్చేస్తాను బాబాయ్. లేదు బాబాయ్, ఇచ్చేస్తా బాబాయ్. 5 రూపాయలు వడ్డీ, నెల నెల ఖచ్చితంగా కట్టాలా. మరేం లే, ఖచ్చితంగా ఇచ్చేస్తాను బాబాయ్. కడతావా? ఆ వడ్డీకైనా సరే ఇస్తాను బాబాయ్. ఎంత అయితే అంత ఇస్తాను బాబాయ్. ఇప్పుడు బాగా, ఇప్పుడు నచ్చావు నాకు. అది అట్టనే ఉండాలి, ఇదే మరి టెక్నాలజీ. సరే బాబాయ్. 5 రూపాయలు వడ్డీ పోగొట్టుకుంటే మళ్ళీ మనం బతకొద్దా? చేస్తాను. అవునరా, నువ్వు వడ్డీ అన్నావు కాబట్టి నా కాడ డబ్బులు ఎట్టో గట్ట తీసుకొచ్చిస్తా. నువ్వు కట్టాలా చచ్చినట్టు. మరి 1వ తారీఖులో కట్టాలా. కడతావా? 1వ తారీఖులోపు ఇచ్చేస్తాను బాబాయ్. థ్యాంక్స్ బాబాయ్. అవసరం ఉండి అడుగుతున్నా, లేకపోతే అడిగేవాడిని కాదు బాబాయ్. డీల్. రేపు ఇస్తా నీకు వచ్చిన. రేపు రా. సరే, అనవసరంగా డబ్బులు పోయాయి. ఫస్ట్ లేవని చెప్పా, వడ్డీ అంటే లైన్లోకి వచ్చాం. రోజుల్లో బంధాలు అనేవి ఖచ్చితంగా ఇలాగే ఉన్నాయి. ఈ మాట మాత్రం ఖచ్చితంగా వాస్తవం. ఎందుకంటారేమో, సూర్యుని చుట్టూ భూమి తిరుగుతున్నది ఎంత వాస్తవమో, డబ్బు చుట్టూ జనం అంటే నేనుతో సహా మనీ చుట్టూ తిరుగుతున్నామన్నది కూడా అంతే వాస్తవం. ఈ మాట మాత్రం ఖచ్చితంగా వాస్తవం. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే మీరు ఇలా చేయటం వల్ల నేను మరిన్ని వీడియోస్ చేయగలను.